నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఏడాది నుంచే కాళేశ్వరం నీళ్లు పొలాల్లో పారిస్తామన్న కేసీఆర్. రైతులు మొగులు చూసే పరిస్థితి లేకుండా చేస్తామని స్పష్టీకరణ. హైదరాబాద్లో రెండో ఎలక్ట్రానిక్ క్లస్టర్ నెలకొల్పేందుకు కేంద్రం అనుమతి. 437 కోట్ల రూపాయల వ్యయంతో 310 ఎకరాల్లో ఏర్పాటు. నంద్యాల సభలో జగన్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల నిరసన జ్వాలలు. ప్రతిపక్ష నేత తీరుపై మండిపడిన మంత్రులు, ఎంపీలు. విశాఖలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం. కేంద్ర విద్యా సంస్థ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపే పోలింగ్. పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. సాయంత్రం 7ంటికి వెలువడనున్న ఫలితం. అక్టోబర్ 1 నుంచి మరణాల నమోదుకు ఆధార్ స్పష్టం చేసిన కేంద్రం. కుటుంబ సభ్యుల వివరాల నమోదుకు దోహదం చేస్తుందని వెల్లడి. కొలంబో టెస్ట్లో భారత్కు సంపూర్ణ ఆధిక్యం. తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 622 పరుగుల వద్ద డిక్లేర్. 50 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన లంక. వచ్చే ఏడాది నుంచి రైతులు చినుకు కోసం ఆకాశాన్ని కేసి చూసే అవసరం ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాళేశ్వరం నీళ్లు రావడం ఖాయమన్న ఆయన తొలి దశలో కాలువల ద్వారా చెరువులన్నీ నింపి తెలంగాణ నేలను సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో రైతుల సంఖ్య తేల్చేందుకు త్వరలో రెవెన్యూ శాఖ నిర్వహించే సర్వేకు సహకరించాలన్న కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడాలని సూచించారు. హరితహారంలో భాగస్వామ్యులై భావితరాలకు భరోసా ఇవ్వాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. 2 గ్రామ సభల్లో పాల్గొన్న ఆయన ఆయా గ్రామాల నుంచి వచ్చిన వినతులకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కేశవరం అభివృద్ధిపై శనివారం మధ్యాహ్నం జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ త్వరలో భూముల మ్యూటేషన్ విధానంలో మార్పులు తీసుకొస్తామని ప్రకటించారు. కేవలం 15 రోజుల్లో కేశవరం రెవెన్యూ రికార్డులన్నీ మ్యూటేషన్ చేయాలని అధికారులకు నిర్దేశించారు. వైకుంఠధామం పేరిట గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మించాలని సూచించిన కేసీఆర్ ఈ నిర్మాణాలకు అవసరమైన నిధులు ఇస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాదికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు తరలించడం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒకసారి కాళేశ్వరం కనెక్ట్ అయిపోతే మొగులుకు ముఖం చూడం మనం ఇక కత్తెర అప్పుడు నాటు పెడతాం, రోహిన్లనే నాటేస్తాం. వర్షాల కోసం చూసి బేజారైపోయే పరిస్థితి కాదు. ప్రాజెక్ట్ అక్కడ పూర్తిగా నింపకపోయినా కాలువలు మాత్రం తీస్తారు గ్యారంటీగా. నీళ్లు రాగానే మొత్తం చెరువులు ఫస్ట్ ఫేజ్ లో నింపుకుంటాం. తర్వాత ఒక 2 ఏళ్లలో మొత్తం స్టెబిలైజ్ అయ్యి పంట కాలువలు, ఆయకట్టు కాలువలు కూడా తయారైతాయి. దానికి కొంచెం టైం పడుతుంది. ఒకనాడు తెలంగాణ రాదని వస్తుందని ఎవరు నమ్మలే. నేను బయలుదేరినాడు వీని ఎవడో బొండికి సంస్థలు వీగాడ ముందర పడతారు కానీ వాడు వచ్చింది కానీ నేను చావలే. దేవుని దేవల్ల బయటపడి ఒకటి చదువుకుంటూ పోతున్నాం. ఇప్పుడు రాబోయే 2-2.5 ఏళ్లలో మొత్తం అద్భుతమైనటువంటి పచ్చడి పొలాలు, గోదావరి నీళ్లు, 24 గంటల కరెంటు, పుష్కలమైనటువంటి ఎరువులు, మనం పండించిన పంటకు ధరలు ఇవన్నీ కూడా వస్తాయి. నేను కూడా బతికే ఉంటా, మీ ఎంబడే ఉంటా. పక్కా పని అవుతుంది. రైతులు సంఘటితం కావాలన్న కేసీఆర్ గ్రామ రైతు సంఘాల ఏర్పాటుకు సహకరించాలని అన్నదాతలను కోరారు. రైతుల కింద భూమి ఖాతాలు 489 మంది అని అగ్రికల్చరల్ రాసుకొచ్చిన దానిలో లక్ష్మాపూర్ లెక్క ఉన్నది. కానీ మండల ఆఫీసులు చూస్తే 1128 పేర్ల మీద భూమి ఉన్నది. ఇప్పుడు పైసలు నేను హైదరాబాద్ లో వేయాలి. 1128 మందికి వేయన్నా, 480 మందికి వేయన్నా, ఇంత కన్ఫ్యూజన్ ఉండొచ్చునా? ఈ మొత్తం ప్రక్షాళన కావాలి. ఒకసారి క్లీనప్ రికార్డ్ చేసి అప్డేట్ చేయడానికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు త్వరలోనే. 2 నెలలు మొత్తం రాష్ట్రం, ఒక లక్ష్మాపూర్ కాదు, బ్రహ్మాండంగా మొత్తం సర్వేలు చేసి 100% అప్డేటెడ్ రికార్డు చేస్తారు. మీ గ్రామ రైతుల తలరాత రాచేది మీ గ్రామ రైతులే. నిబద్ధతతోని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు ఎవరి పేరు మీద భూమి ఉందో వాని పేరు మీద రాయాలి. వానికే డబ్బులు ఎస్టేట్ చేయాలి. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన సీఎం గ్రామస్తులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. పచ్చదనాన్ని కోల్పోయినాం, కరువును ఆహ్వానించినాం, వర్షాలు పడతలేవు. మనం ఏదైతే కోల్పోయినామో దాన్ని తిరిగి మళ్ళీ రాబట్టాలి. 750 కుటుంబాలని ఇంటికి 6 చెట్లు ఎట్టి పరిస్థితులలో మనం పెంచాలి. స్నానం చేసినట్టు, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు మంచినీళ్ళు తాగినట్టు, రోజు ఒక మగ్గు నీళ్ళు పోయారు. ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు 4 నెలలు గడిచి 5వ నెల ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ సిబ్బందితో వచ్చి సర్వే చేస్తారు. ఏ ఇంట్లో అయితే 6 కాదు 8 మొక్కలు బతికి ఉంటాయో ప్రతి ఇంటికి 2 పాడి పశువులు మీకు కొనిస్తాను నేను ఫ్రీగా, 100% సబ్సిడీ మీద. ఆ పాడి పశువులు కూడా ఎక్కడి నుంచి తెచ్చి మీకు ఇయ్యం. మీరు సెలెక్ట్ చేసుకున్న వాటికి డబ్బులు కడతాం. చెట్లు పెరగాలి, పాడి రావాలి. జనవరిలో ఊర్లోకి 725 × 2 1450 పాడి పశువులు రావాలి.
ఈ పర్యటనలో భాగంగా లక్ష్మాపూర్లో మొక్క నాటిన కేసీఆర్ 6 నెలల్లో కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులకు నిర్దేశించారు. హైదరాబాద్లో మరో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. మొత్తం 310 ఎకరాల్లో 437 కోట్ల రూపాయల వ్యయంతో టీఎస్ఐఏసీ అభివృద్ధి చేయనున్న క్లస్టర్కు కేంద్ర ఎలక్ట్రానిక్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి అజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. 4 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 600 ఎకరాల్లో 667 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే క్లస్టర్కు కేంద్రం మొదట అనుమతి ఇచ్చింది. రెండో క్లస్టర్ను కూడా దానికి సమీపంలోనే ఏర్పాటు చేయనున్నారు. నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. పలుచోట్ల జగన్ దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ప్రతిపక్ష నేత తన స్థాయిని మరచి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేశారని మంత్రులు, తెలుగుదేశం నేతలు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని నడి రోడ్డుపై కాల్చినా తప్పులేదని నంద్యాల బహిరంగ సభలో ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన చేసిన తెదేపా నేతలు జగన్పై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్పై చర్యలు తీసుకోవాలంటూ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ రాజశేఖర్, ఎస్పీ గోపీనాథ్ జెట్టికి ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడారంటూ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో తెదేపా నేతలు కేసు పెట్టారు. మంత్రులు సైతం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రతిపక్ష నేత ఉన్మాదిలా ప్రసంగించారని మంత్రులు ఆక్షేపించగా, ప్రతిపక్షంలో ఉండగానే సీఎంను కాల్చాలన్న వ్యక్తి పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని శ్మశానం చేస్తారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా ప్రవర్తన ఉంది. గెలవలేము కాబట్టి ఏదో ఒక విధంగా రెచ్చగొట్టాలి, ఫ్రాక్షనిజాన్ని తీసుకురావాలి, ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేయాలి అనేటువంటి ఒక దురాలోచన నిన్న తన మాటల్లో స్పష్టంగా కనపడింది. అతను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అతన్ని జైల్లో పెట్టి శిక్షించాల్సినటువంటి మాటలు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అది నేరం అని తెలిసే మాట్లాడాడు ఆ మనిషి. హైదరాబాద్ లో ఉండి అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వచ్చిపోతా ఉన్నాడు ఈ రాష్ట్రంలోకి. ఖచ్చితంగా అతను విధానాలు మార్చుకోవాలి, లేకపోతే అప్పుడప్పుడు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నంద్యాలలో ఓటమి భయంతోనే జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం, మాట్లాడే తీరు చూస్తే నేర చరిత్ర రాజకీయాలంటే ఇట్లా ఉంటాయి, వారు నేర చరిత్ర గల రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తే ఏంటన్నది మరి నిరూపించే విధంగా ఆయన యొక్క ప్రసంగం పూర్తిగా కొనసాగడం జరిగింది. ముఖ్యమంత్రిని కించపరుస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యాఖ్యలు చేసిన జగన్పై చర్యలు తీసుకోవాలని నంద్యాల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఏపీ మంత్రి అఖిలప్రియ ఫిర్యాదు చేశారు. నవ్యాంధ్రకు కేంద్రం ఇచ్చిన హామీలో మరో హామీ నెరవేరే దిశలో ముందడుగు పడింది. విశాఖలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. ఈ అంశంపై మాట్లాడిన అనకాపల్లి ఎంపీ ముత్యంశెట్టి శ్రీనివాస్ విద్యాసంస్థల మంజూరుపై సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా త్వరితగతిన నిధులు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. I suggest the Honorable Minister to release funds smoothly so that construction of the institute takes place at the fast pace. If possible, a committee may be constituted to oversee the work of a infrastructure and other works on a priority basis, sir. The government has provided budgetary support for a capital expenditure which is spread out till 2022-23, sir. I suggest to the Honorable Minister that the government should adhere to this schedule strictly and there should not be any extension beyond 2023, sir. अभी जो विश्व में 3-4 जगह पे पर्याप्त मात्रा में गैस हाइड्रेट की अनुसंधान की सफलता मिली है, कृष्णा गोदावरी बेसिन एक प्लोरिफिक बेसिन बनते दिख रही है, जिसमें आने वाले दिनों में कई 100 साल तक शायद भारत की एनर्जी आवश्यकता को पूरा कर सकती है। चुनौती कहाँ है? चुनौती इसी में है कि उसको कैसे हम मोनिटाइज कर पाए, उसको कैसे हम बाहर लेके आ पाए। मैं इसीलिए आपके आभार प्रकट करता हूँ, आपने सही जगह चुना, विशाखापट्टनम आंध्र, वाइजाग, विशाखापट्टनम क्या हमारी काकीनाडा या हमारी राजा मुंद्री आने वाले दिनों में मेरे पूरा विश्वास है ये ह्यूस्टन बन सकता है कि मूल बीज शायद ये इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम इंजीनियरिंग से ही निकलेगी।
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై జీఎస్టీ భారం తగ్గించాలని తెరాస ఎంపీలు లోక్సభలో కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు లోక్సభలో ప్రస్తావించిన తెరాస ఎంపీలు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేంద్రానికి విన్నవించారని తెలిపారు. తెరాస ఎంపీల సూచనపై స్పందించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలపై జీఎస్టీ భారాన్ని తగ్గించే అంశాన్ని జీఎస్టీ మండలి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. Implementation of GST should not apply on the ongoing government sponsored program schemes like Mission Kakatiya, Mission Bhagiratha, irrigation projects, double bedroom housing schemes meant for homeless, poor people, etc. As already we have budgeted as per the earlier taxes, madam, as per the earlier taxes and the VAT, etc. The financial impact of the GST on these projects will severely hamper the progress of these projects, madam. Madam, work contracts, huge implication on for the state, rupees 19,200 crores additional burden will be there on if you implement this 18% which has been on GST if it is implemented, madam. సిస్టర్ ఫర్ చేంజ్ పేరిట రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నలకు రాఖీతో పాటు హెల్మెట్ బహుకరించాలంటూ పిలుపునిచ్చిన తెరాస ఎంపీ కవిత ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఇందుకోసం రూపొందించిన సిస్టర్ ఫర్ చేంజ్.org వెబ్సైట్ను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆవిష్కరించారు. వినూత్న ప్రచారాన్ని చేపట్టిన ఎంపీ కవితను సుమిత్రా మహాజన్ అభినందించారు. నిజామాబాద్కు చెందిన తెరాస ఎమ్మెల్యేలు కూడా వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. To give helmet at the time of Rakhi to the brother. So it is something like that, that a sister is caring for brother, and that is a very good gesture she has shown. I like it. You can say it is a caring sister, I can say. I am asking every sister, every woman, every girl should follow this, whether to give helmet or ask to wear helmet. Both are the same thing. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం రేపు జరిగే పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్డీఏ అభ్యర్థిగా వెంకయ్య నాయుడు, యూపీఏ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో నిలిచిన ఈ ఎన్నిక కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు ప్రాంగణంలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న లోక్సభ, రాజ్యసభకు ఎన్నికైన నామినేటెడ్ సభ్యులు ప్రత్యేకంగా రూపొందించిన కలం ద్వారా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయనున్నారు. రహస్య బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో ఎలాంటి విప్ జారీ చేసే అవకాశం లేదు. ఉభయ సభల్లో మొత్తం 790 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం లోక్సభలో 2, రాజ్యసభలో 1 స్థానం ఖాళీగా ఉంది. 545 మంది సభ్యులుండే లోక్సభలో ఎన్డీఏ కూటమికి 338 మంది ఉంటే 243 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో అధికార కూటమికి 56 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయానికి 50% మించి 1 ఓటు సాధిస్తే సరిపోతుంది. మరోవైపు తెరాస, వైకాపా, అన్నాడీఎంకే వంటి పార్టీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటేస్తామని ప్రకటించినందున ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గెలుపు లాంఛనమే కానుంది. గొప్ప వ్యక్తిత్వం, సుదీర్ఘ పార్లమెంటరీ అనుభవం వల్లే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు ఎంపికయ్యారని ఆ కూటమికి చెందిన నేతలు ప్రశంసించారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాలు, వివిధ పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాలతో కూడిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్డీఏ నేతలు దేశ రాజకీయాలకు వెంకయ్య నాయుడు చేసిన సేవలను కొనియాడారు. ఉపరాష్ట్రపతి పదవికి వెంకయ్య మరింత వన్నెతేగలరని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అక్రమాలను నియంత్రించేందుకు వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన కేంద్రం తాజాగా మరణాల నమోదుకు కూడా దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి మరణాల నమోదుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ తెలిపింది. జమ్మూ కశ్మీర్, అసోం, మేఘాలయ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుందని తెలిపిన కేంద్రం ఆయా రాష్ట్రాలకు తర్వాత తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేసింది. చనిపోయిన వ్యక్తిని గుర్తించడంలోని లోపాలు, మోసాలను అరికట్టడం సహా అతని మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల వివరాల నమోదు ఖచ్చితంగా ఉండేందుకు ఆధార్ అనుసంధానం దోహదం చేస్తుందని కేంద్రం తెలిపింది. ఈ ప్రక్రియ వల్ల చనిపోయిన వ్యక్తిని గుర్తించేందుకు అనేక పత్రాలు చూపాల్సిన అవసరం రాదని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు రైలు టికెట్ల బుకింగ్కు ఆధార్ తప్పనిసరి చేస్తారన్న కథనాలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. కేవలం వృద్ధులకు అందజేసే ధరల తగ్గింపు టికెట్లపై మాత్రం ఈ ఏడాది జనవరి 1 నుంచి స్వచ్ఛంద పద్ధతిలో ఆధార్ను తప్పనిసరి చేసినట్టు తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవంతో తెలంగాణలోని 7 జిల్లాలు సస్యశ్యామలమవుతాయని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్లో తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పనులకు ఈ నెల 10న పోచంపాడు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారన్న మంత్రి ఎస్ఆర్ఎస్పీ వల్ల లబ్ధి పొందే రైతులు ఈ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. కరువు పరిస్థితుల్లో కూడా ప్రాణహితతో పాటు దిగువ నుంచి 22 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన
మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజు 4 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయన్నారు. పునరాకృతి కింద చేపట్టిన ప్రాజెక్టులు, బ్యారేజీలు పూర్తయితే సాగుకు మేలు జరుగుతుందని ఈటెల వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పెద్ద ఎత్తున చివరి పంట పొలాలకు నీళ్లిచ్చి రైతాంగంలో ఒక విశ్వాసాన్ని నింపినాం. కాబట్టి రేపు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ రివర్స్ పంపింగ్ కనుక పూర్తయితే పోచంపాడు ప్రాజెక్టు నుంచి మొదలుపెట్టి ఖమ్మం జిల్లా వరకు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ వరకు, ఖమ్మం, వరంగల్లు, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ దాదాపుగా 7 జిల్లాలు సస్యశ్యామలమైనటువంటి గొప్ప కార్యక్రమం. కాబట్టి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రగతి నిరోధకులుగా తయారయ్యారని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సహచర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ది పనులు ప్రారంభించిన ఆయన తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ వంటి సంస్థలు ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసిన కాంగ్రెస్ నాయకుల వివరాలు గాంధీ భవన్కు పంపుతామని వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అడ్డుకోవాలి. మీరు విద్యుత్ ప్రాజెక్టుల మీద కేసులు వేస్తారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీరు కేసులు వేస్తారు, రోడ్లు వెడల్పు చేయొద్దని కేసులు వేస్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన 5 కాంగ్రెస్ నాయకులు ఈ కేసులు వేశారు. వివరాలు కావాలంటే నేను గాంధీ భవన్ కు పంపిస్తా. గౌరవనీయులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, మేము పంపించిన వివరాలు చదువుకోండి బాగా. ఒకరోజు గాంధీ భవన్ లో మీరు చర్చ పెట్టుకోండి. కేసుల మీద మీకు మీరు చర్చ పెట్టుకొని ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ కేసులు వేసింది మీరా కాదా? దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మీరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారా లేదా, మీకు మీరే ఒకరోజు చర్చించుకొని స్పందించండి. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని తెలుగుదేశం తెలంగాణ విభాగం డిమాండ్ చేసింది. ఒక్కో బాధితుడి కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలన్న తెలుగుదేశం నేతలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. నేరెళ్ల, వేములవాడలో బాధిత కుటుంబాలను పరామర్శించిన వారు ప్రభుత్వం సాయం అందించే వరకు తెలుగుదేశం అండగా ఉంటుందని ఆ పార్టీ నేతలు బాధితులకు హామీ ఇచ్చారు. ఇసుక లారీలు ఢీకొని చనిపోయిన కుటుంబాల్లోని పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ యొక్క 8 మంది యువకుల యొక్క కుటుంబానికి ఖచ్చితంగా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ రకమైన పని చేసుకునేటువంటి పరిస్థితులు లేరు. వాళ్ళ ఇంటికో ఉద్యోగం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు లారీలు తగినటువంటి ఆ కుటుంబాలు కూడా ఇంటికో ఉద్యోగం ఇవ్వండి, వాళ్ళకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి. ముఖ్యంగా మీ ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం అయితే స్వయంగా మీరు చూడాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. కాపు రిజర్వేషన్ల సాధన కోసం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి అమరావతి వరకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను ఇవాళ కూడా పోలీసులు అడ్డుకున్నారు. కిర్లంపూడిలో మద్దతుదారులతో కలిసి పాదయాత్రకు బయలుదేరిన ముద్రగడను ఆయన ఇంటి వద్దే ఆపివేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి అవసరమని పోలీసులు చెప్పారు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముద్రగడ ఇంట్లోకి వెళ్లిపోయారు. అనంతరం తన ఇంటి వద్ద కంచాలను గరిటెలతో మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసు బలగాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష 1వ పేపర్లో 57.37%, 2వ పేపర్లో 19.51% అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. 1వ పేపర్కు 98,848 మంది హాజరైతే 56,708 మంది ఉత్తీర్ణత సాధించారు. 2వ పేపర్ గణితం, సైన్స్ విభాగంలో 1,11,018 మంది హాజరైతే 20,323 మంది ఉత్తీర్ణులయ్యారు. సాంఘిక శాస్త్ర విభాగంలో 1,19,914 మంది పరీక్ష రాస్తే 24,732 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో సమాధానాలు 2 సార్లు దిద్దడం వంటి కారణాలతో 1,632 మంది ఫలితాలను తాత్కాలికంగా ఆపినట్టు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య చివరి గంటలో మదుపరులు కొనుగోలు జరపగా స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లో 337 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 87 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 32,191 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో మదుపరులు అమ్మకాలకు ఆసక్తి చూపగా 32,108 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చాలాసేపు ఇదే స్థాయి వద్ద కొనసాగిన సూచి సాయంత్రానికి యూరోపియన్ మార్కెట్లు సానుకూల దిశలో ప్రారంభం కాగా కొనుగోళ్లు పెరిగి సెన్సెక్స్ 32,352 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 32,325 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 53 పాయింట్లు ఎగబాకి 10,066 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ ఏడాది అర్జున అవార్డుకు నామినేషన్ పొందిన తెలుగు అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖపై అభినందనల వర్షం కురుస్తోంది. ఈ ఉదయం పార్లమెంటు భవన్లో తమను కలిసిన సురేఖను ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీలు అభినందించారు. అనంతరం ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లగా చిన్న వయసులో అర్జున అవార్డుకు ఎంపికైనందుకు ఆమెను అభినందించారు. విలువిద్య విభాగంలో అర్జున అవార్డుకు ఎంపికైన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సురేఖ నవ్యాంధ్రప్రదేశ్ నుంచి అర్జున అవార్డుకు ఎంపికైన క్రీడాకారిణిగా కూడా రికార్డు సొంతం చేసుకుంది. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన భారత్ లంకన్ ఓపెనర్లను అవుట్ చేసి మ్యాచ్పై పట్టు బిగించే దిశలో సాగుతోంది. ఈ ఉదయం 3 వికెట్లకు 344 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ కొనసాగించగా శతక వీరులు చేతేశ్వర్ పుజారా 133, అజింక్య రహానే 132 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద పెవిలియన్ చేరారు. తర్వాత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన అశ్విన్ 54 పరుగులు చేసి వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యా 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా తర్వాత వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి 72 పరుగులు జోడించిన సాహా 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. చివరిలో మహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్లతో కలిసి బ్యాట్ ఝులిపించిన జడేజా జట్టు స్కోరును 622 పరుగులకు చేర్చిన దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. ఈ సమయానికి జడేజా 70 పరుగులతో ఉన్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇద్దరు ఓపెనర్లను కోల్పోయి 50 పరుగులు చేసింది. అశ్విన్ అద్భుతమైన బౌలింగ్తో ఉపుల్ తరంగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరితే కరుణరత్నే 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం కెప్టెన్ చండీమాల్ 8, వన్ డౌన్ బ్యాట్స్మెన్ కుశల్ మెండిస్ 16 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఏడాది నుంచే కాళేశ్వరం నీళ్లు పొలాల్లో పారిస్తామన్న కేసీఆర్, రైతులు మొగులు చూసే పరిస్థితి లేకుండా చేస్తామని స్పష్టీకరణ. హైదరాబాద్లో రెండో ఎలక్ట్రానిక్ క్లస్టర్ నెలకొల్పేందుకు కేంద్రం అనుమతి. 437 కోట్ల రూపాయల వ్యయంతో 310 ఎకరాల్లో ఏర్పాటు. నంద్యాల సభలో జగన్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల నిరసన జ్వాలలు. ప్రతిపక్ష నేత తీరుపై మండిపడిన మంత్రులు, ఎంపీలు. విశాఖలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమం. కేంద్ర విద్యాసంస్థ ఏర్పాటు బిల్లుకు లోక్సభ ఆమోదం.